ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి మీరు ఎంత ఆవేదన చెందుతా ఉన్నా కూడా ఏమైనా స్పందన వస్తుందా? ఏ సంబంధం లేదన్న. నాది ఉన్నదే 2 ఎకరాలు. 2 ఎకరాలు కూడా మొత్తం పోతుంది. ఇక ఏం చేసుకోనికి కూడా నాకు జాబు లేదు, ఏది లేదు. ఇక ఉన్న పొలం ఆవులు పెట్టుకున్నా, ఓ బోర్ వేసుకున్నా, ఉన్న బోరు పోతుంది, షెడ్ పోతుంది, ఉన్న పొలం మొత్తం పోతుంది అన్న. పొలం పోతే పరిస్థితి ఏంది? ఇంకేమో అన్న, ఏం చేసి బతకాలనో ఏది ఎక్కడ అర్థమైతలేదన్న. ఇంతవరకు పాత అలైన్మెంట్ మా ఊరు అవతలంగా ఉండే, అక్కడ పెద్ద పెద్ద భూస్వాములు ఉండ్రు, రెడ్డిస్ ఎక్కువ ఉండరు. ఆ అలెంట్ మార్చి మళ్ళీ ఇక్కడ సన్నకారు రైతులకు ఇక్కడ మార్చారు. 3 కిలోమీటర్లు ఇట్లా జరుపుకుంటా వచ్చిరన్న. మరి నష్టపరిహారం ఏమైనా కట్టిస్తున్నదా ప్రభుత్వం? ఏదన్నా ఇప్పటికైతే ఏం లేదు. ఏది కట్టించినా గానీ పొలం పోయినాక మేము ఎట్లా చేసుకుని బతకాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు. చిన్న చిన్న పిల్లలు అన్న, చదువులకు ఏది ఇంకా ఉన్న పొలం పోయినాక ఏం చదివిపిస్తాం, ఏం అది చేస్తాం అన్న. మేము పాలు వండుకొని ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతేటోళ్ళం. ఇప్పుడు ఈ రోడ్లో ఉన్న పొలం మొత్తం పోయినాక ఇంకేం చేసి బతుకుతాం? అభివృద్ధికి పేరు చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఏం అభివృద్ధి? సన్నకారు రైతులను నాశనం చేయడానికి అభివృద్ధి. మొత్తం ఇంత ముందు అలాంటిమెంట్ మంచిగానే ఉండే, ఆడంగా చేస్తే అభివృద్ధి కాదా? ఇప్పుడు ఉన్న 1-2 ఎకరాలు పోయినాక అభివృద్ధి ఏం అభివృద్ధి అవుతుంది? ఇది ఎక్కడి అభివృద్ధి? ఏం చెప్తావు ముఖ్యమంత్రి? ఈ రోడ్ అయితే మాకు వద్దన్న, మా భూములు మాకు కావాలి. మాకైతే ఈ రోడ్ అవసరం లేదు. మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం, మా పొలం మాకు కావాలి. ఏం పేరన్నా? నా పేరు సురేష్ అన్న. మీ అబ్బాయా? అబ్బాయి. ఏంటి మీ సైడ్ మీ ల్యాండ్స్ పోతున్నాయంట RRR లో? అవునండి, మరి ఇప్పుడు పొలం మొత్తం పోతుందండి. ఇప్పుడు వ్యవసాయం చేసేది ఆవుల చెట్లు, బోర్లు మొత్తం పోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు మా దగ్గర. నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. జాబులు కూడా ఏం చేయాలన్నా జాబులు ఏమి ఇవ్వట్లేదు. పోనీ ఇవ్వకుండా ఈ ఆవులు వ్యవసాయం చేసుకొని ఇది ఒక భవిష్యత్తు మనకు ఉంది. కానీ ఇప్పుడు ఈ రోడ్ వల్ల నాకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నాడు. మాది 2 ఎకరాలు పోతున్నాను. 2 ఎకరాలు. రేపటి నాడు ఈ అబ్బాయికి ఫ్యూచర్ లేకుండా అవుతుందా? నాకే లేదు, మా అబ్బాయికి ఉంటుంది. నాకే ఫ్యూచర్ అయినప్పుడు నా అబ్బాయికి తెలుస్తుంది. బాధ అనిపిస్తుందా? చూస్తున్నావు కదా ఎంత బాధ అనిపిస్తుందో. ఎందుకు మరి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవన్నా మీ బాధ? మీ ముఖ్యమంత్రి ఇక్కడ పాలమూరు బిడ్డనే అంటాడు. మా పరంగా అయితే ఏం లేడు. మా పరంగా ముఖ్యమంత్రి అయ్యిండు, మాకు మేలేసి అనుకున్నాం కానీ మాకే ఇట్లా వ్యతిరేకంగా చేస్తారని మేము ఊహించలేదు. మాకు అసలు బాధాకరంగా ఉంది. ఈ ఒక రైతు బిడ్డగా ఈ రోజు మేము చాలా నష్టపోతున్నాం, బాధపడుతున్నాం. ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో వేయడంగా రావద్దని మేము ఖండిస్తున్నాం అన్న. ఏంటి ఒకవేళ రోడ్డు వస్తే మీ పరిస్థితి ఏంది? ఇక్కడ ఇంకా అన్ని ఈడికెళ్ళి అన్ని చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. మాకు వేరే ఆప్షన్ కూడా లేదు మా దగ్గర. ఇంకా కూలినాలు చేసుకోవాలి, లేకపోతే అడుకొని తినాలి. ఇక చిన్న పిల్లోడు చేతిలో ఉన్నాడు, అడుక్కొని తినడం ఇంకా తప్పదు. మాకు వ్యవసాయం తప్పిస్తే వేరే కూడా మేము ఏం చేయలేదు. మేము చదువుకున్నాము, జాబ్ల కోసం ట్రై చేసినాము, జాబ్లు కూడా ఎక్కువ ఏమి వేయలేదు. ఇంకా సరే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోన్ లేవదులే అని మళ్ళీ వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు ఈ విధంగా మా పొలాలు వెళ్ళిపోతున్నాయి. దెబ్బ కొడుతున్నాడు. మీ ఎమ్మెల్యేని అడిగే ప్రయత్నం చేశారు? చేశాం. మాకు తెలియదు అంటున్నాడు. మెయిన్ గా మాకు ఎమ్మెల్యే తెలియకుండా రోడ్డు రావడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చిన్న చిన్న పదవి ఉన్నాళ్ళు కాదు కదా, ఎమ్మెల్యే అన్నప్పుడు దాదాపు ఈ సాయంకాలం ఏం జరిగినా కానీ ఆయనకు తెలుస్తుంది. తెలియకుండా ఏమి రాదు. కానీ ఈరోజు తెలియదు అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మాకు నష్టపరిహారం కట్టిస్తాము, దానికి బయట చేస్తామంటే ఇది తీసుకొని ఏం చేయాలి? అవి మేము ఏం చేయలేం కదా పైసలు తీసుకొని. వ్యవసాయం చేసుకుంటే మాకు పాలు, కూరగాయలు, ఏదో పంట వేసుకుంటే వర్షం నాటుకుంటాము. దాని ద్వారా మేము ఏమన్నా ఉంటుంది. డబ్బులు ఇస్తే ఏం చేస్తాం? మేము ఖర్చు అయిపోతాయి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ఈ రోడ్ అయితే అదే రోడ్ వల్ల డెవలప్మెంట్ అంటున్నారు కానీ రోడ్డు వల్ల డెవలప్మెంట్ మేము కాదనట్లేదు. కానీ ఫస్ట్ మీరు ఒక అలైన్మెంట్ ఇచ్చారు, మీరు దాని ప్రకారం వేసుకోండి. దానివల్ల తక్కువ రైతులు నష్టపోతున్నారు. కానీ దీనివల్ల మొత్తం రైతులే మొత్తం లెవెల్లో పోతున్నారు కదా. ఈ విధంగా అయితే బాధ లేని ప్రకారం అయితే ఓకే, మాకేం బాధ లేదు. ఈ విధంగా అయితే వద్దని మేము వారిస్తున్నాం. చెప్పండి. రైతుల భూములు గుంజుకుంటున్నారు, అలైన్మెంట్ మార్చారు, బడా నేతలు ఉన్నారు అంటున్నారు. అవును సార్, మాది మొత్తం చిన్నకారు రైతులం. 1-2 ఎకరాలే ఉంది. 1-2 ఎకరాలు మంచి తరి పొలాలు, ఎర్ర పొలాలు, పంట పండే పొలాలు. ఆ పొలాలకు ఫస్ట్ గౌరిపల్లి ఊరు ముందలంగా ఉన్న అలైన్మెంట్ ఆడికెళ్ళి తీసి రాత్రి ఇడంగా సర్వే నెంబర్ వచ్చి రూట్ మ్యాప్ ఇచ్చారు.
మేము అంతా రైతులే ఉన్నాం. ఆ సైడ్ లో అన్ని పెద్ద పెద్ద పొలాలు ఉర్రు. వాళ్ళ పొలాలకు వెళ్ళేసి మా పొలాలకు వెళ్ళేసిర్రు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 1 ఎకరా 2 ఎకరాలు పోతే మేము ఏడ పోయి బతకాలి, ఎక్కడ పోవాలి? ఖచ్చితంగా పోతుంది అని అంటారు. పోతే ఎట్లా చేయాలని మేము, మాకే లీడరు ఏ రాజకీయం కూడా అడ్డం వస్తలేరు. మేము చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం అనే మాత్రం ఎవరు లేరు. ఏడున్నా హెచ్ఎం ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ కాడికి ఏడుకోయినా మేమే పోతున్నాం, రైతులమే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎవరు వస్తలేరు సార్. ఏదన్నా పొలం అయితే సార్ మేము పొలం ఇచ్చేది లేదు. ప్రభుత్వం అభివృద్ధి అంటుంది, మీరేం ఇచ్చేది లేదు. అభివృద్ధి సార్, మా ఎకరా 2 ఎకరాలు గుంజుకుంటుంది, అభివృద్ధి చేయడానికి అవుతుంది. ఇప్పుడు రోడ్ వేయాలనుకుంటున్నా సార్, ప్రభుత్వం మా పొలం తీసుకొని మాకు పొలం ఇచ్చుకుంటాం. మేము ఎటు పోయినా పొలం వాళ్ళం, పైసలు అయితే వద్దు. పైసలు తీసుకొని మేము ఇవాళ ఉంటే సంవత్సరం వరకు అయిపోతాయి, ఏం చేసి బతకాలి? మేము గవర్నమెంట్ జాబులు ఉన్నాయా? మాకు ఉద్యోగాలు చేసి దందలు చేసేటోళ్ళమా? మేము పొలం వల్ల పని చేసుకొని బతికేళ్ళం. అది అయితేనే బతికేరు. వాళ్ళు పైసలు ఇచ్చినా మాకు వద్దు సార్, మాకు పొలమే కావాలి. అట్లా స్పందిస్తలేడండి మరి మీ ముఖ్యమంత్రి ఇక్కడ పాలమూరు బిడ్డ. ఎవరు ముఖ్యం వాళ్ళు చేసలేరు సార్, వాళ్ళు కావాలనే చేసిర్రు. ముఖ్యమంత్రి కావాలనే చేసిండు. ఎందుకు, దేనికోసం? ఎందుకంటే ఆయన ఏరియా కలకుర్తి దగ్గర ఉంది, డెవలప్ అవుతుంది, మస్తు రేట్లు వస్తాయి. ఖరాబ్ అయిన పోతే వాళ్ళు పోయి వీళ్ళంతా సన్నకారు రైతులే పోతున్నారు, పెద్దోళ్ళు ఎవరు లేరుగా, ఎంచారు లేవు, పెద్ద పెద్ద భూస్వాములు లేరుగా. అంతా 2 ఎకరాలు, 1.5 ఎకరాలు ఉన్నాం. అన్ని బోర్లే, తరిపొలం పొరత మొత్తం బోర్లే పోతున్నాయి. ఒక గడ్డ పొరత, గుట్ట పొరత కూడా పోతలేదు. మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. 1 ఎకరంలో ఇంట్లో 40 బస్తాలు వడ్లు అవుతాయి. 1 ఎకరం 45-50 బస్తాలు వడ్లు అంతే. కుటుంబాలు బతుకోవచ్చా 1 ఎకరం పొలంలో? 1 ఎకరం పొలంలో ఒక 10-20 మంది కుటుంబం బతుంది. ఆ ఇల్లు కుటుంబం ఎకరం ఉంటే బతుంది. ఎట్లా బతుంది అంటే సార్, అద్దెకర ఒరి నాటితే 2 పూట వడ్లు వెళ్తాయి, అద్దెకర సొప్ప పెడితే 10 ఆవులు బతాయి. 10 ఆవులు రోజు 2000, 10 ఆవుల పైసలు వస్తాయి. రోజు 2000 వస్తే తినడానికి ఆ బత్యం, ఈ 2000 పెడితే మన ఖర్చులు, మన బతుకు అయిపోతుంది. ఎకరు ఉంటే 10 మంది కుటుంబం బతుంది. రైతుల ప్రభుత్వం అంటాడు రేవంత్ రెడ్డి. లేదు సార్, ఎందుకు అర్థం కావట్లేదు? మొత్తం రైతులే పాడైపోతురు. ఇప్పుడు ఇంట్లో దందాలు చేసే వాళ్ళు బతురు, పత్తి పెద్ద రైతులు బతురు. మేము ఎటువైనా కాపురం చేసి బతులేమో అక్కడ అవుతున్నాం. మాకు వచ్చేది ఏం లేదు ఇలా. అట్లా కొంతమంది ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి బ్రదర్, మీరు ఒక యువకులుగా ఉన్నారు, ఏం జరుగుతా ఉంది? కల్వకుర్తి కావచ్చు, ఈ RRR రోడ్డుకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, అలైన్మెంట్ మార్చారని చెప్పి. ఏం చెప్తారు దీనిపై? ఇది పచ్చని పొలాలండి. ఈ పచ్చని పొలాల రోడ్ వేసి అందరికి జీవనాధారం కోల్పోయే విధంగా చేస్తారు. ఇది మేము దీన్ని తీవ్రంగా నటిస్తున్నాం. మా రైతులు ఏమంటారు అంటే రోడే వద్దు, అసలు వద్దు. ఈ రోడ్డు వల్ల మీకు నష్టమే తప్ప లాభం లేదు. ఈ రోడ్డు మాకు వద్దు, అస్సలు వద్దు. ఏదైనా ఉంటే ఇక ఫస్ట్ అలైన్మెంట్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వేసిరు. అది ఆ అలైన్మెంట్ ప్రకారం తీసుకుని అది అక్కడ పొలాలు పోతున్నాయి, కానీ ఎక్కువగా గవర్నమెంట్ ల్యాండ్ దానికి సంబంధించిన ఎక్కువ పోతున్నాయి. ఇది సన్నకారు రైతులు ఈ రూట్ పోయేది మొత్తం. ఇది వద్దు. ఇది వస్తే మాత్రం చాలా మంది రోడ్డు మీద పడతారు. తక్షణమే గవర్నమెంట్ ఈ రోడ్డు నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలి. స్పందిస్తలేదు కదా ప్రభుత్వం, మీరు ఇన్నిసార్లు నిరసన తెలుపుతున్నా కూడా. ఇంకా ఇంకేం లేదండి, చాలా డిమాండ్లు చేసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, రాస్తారోకాలు చేసినాం, ధర్నాలు చేసినాం. ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా ముందుకెళ్తాం. ఇక తక్షణమే ఇంకా ముందుకెళ్తాం. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, డెవలప్మెంట్ చేస్తున్నాం మేము, దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అయినా కూడా మా డెవలప్మెంట్ ఎక్కడ ఆపం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు, మంత్రులు. డెవలప్మెంట్ కు చాలా పరిష్కారాలు ఉన్నాయండి. ఇట్లా రైతుల్ని ఇట్లా చేసి డెవలప్ చేయడం అంటే అది పద్ధతి కాదు. అది అక్కడ ఫస్ట్ అలైన్మెంట్ ఉంది, అది తక్కువ రైతులు కోల్పోతారు. ఆ పరంగా చేసుకొని మేము అభివృద్ధి కూడా మాకు కావాలి, వద్దని మేము అంటలేము. కానీ ఇట్లా మొత్తం అందరూ ఊరు మొత్తం రోడ్ల మీద పడేసి అభివృద్ధి చేస్తారంటే మేమే కదా రైతులకు రాజకీయ నాయకులకు అన్నం పెట్టేది, మేమే లేదు, వాళ్ళు ఎట్లా చేస్తారు? అది ఖచ్చితంగా ఈ పరిణామాన్ని అయితే ఖచ్చితంగా విరమించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి ఈ అలైన్మెంట్. మా ఎమ్మెల్యే గారు ఏమంటారు, మాకు ఇది లేదు, మాకు ఈ చర్య మాకు తెలియదు, ఇది మాకు సంబంధం లేదు, నాకు తెలియకుండానే వచ్చింది అన్నట్టు మాట్లాడుతుండు. లేదు సార్, మీరు ఏదో పరీక్ష చేయాలంటే ఎంతసేపు ఉన్న పొలం రోడ్ వస్తుంది, కానీ నష్టపరిహారం గురించి వచ్చి ధర్నా చేసి పాల్గొని అది చేస్తా అంటుండే, కానీ మాకు ఎటువంటి హామీ అనేది ఖచ్చితంగా ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వట్లేదు. మరి ఏం చెప్తారు ముఖ్యమంత్రి యువకుడిగా? ఇంకా మేము మా జీవన విధానం సార్, మేము చదివింది అతనంపుతం చదివినాం, మా పొలాలు మేము ఇట్లా చేసుకుంటున్నాము. మేము ఈ జీవన విధానం కాబట్టి ఈ విధంగా మాకు ఇది లేకపోతే మేము బతకలేము. ఇది మాకు రోడ్ వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. స్టడీ చేస్తున్నాం. ఏంటి మీ ల్యాండ్ సంబంధించిన ఇష్యూ? ఇప్పుడు ప్రతి ఒక్కరు రైతులనా ఇలా పంటలలో వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళు. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ అంటారు, డెవలప్మెంట్ అన్నప్పుడు ఇంతమంది నాశనం, అది కూడా ఆలోచన చేయాలి కదా.
డెవలప్ అయినప్పుడు ఎంతమంది రైతులు నాశనం అవుతారు, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. ఫస్ట్ అది మొదటగా రైతుల యొక్క అభిప్రాయాలు చేసుకొని మీరు డెవలప్మెంట్కి వెళ్ళాలి. మీకు ఏదో గద్దెకిరని మీ ఇష్టరాజ్యంగా మీరు చేసేది మంచి పద్ధతి కాదు. మరో నేపాల్ లెక్క కావద్దు. ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులు ఇదే గతి పడుతుంది మీకు రాబోయే రోజులలో. ఇప్పుడు త్రిబులార్ అంటారు, మళ్ళీ గ్రీన్ఫీల్డ్ రోడ్ అంటారు. ఎంతమంది రైతులు పోతారు, ఎంత పంట నష్టం అవుతుంది, ఎన్ని కుటుంబాల రోడ్డు మీద ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు, ఫస్ట్ మీరు రైతులతోనే ఆలోచన చేసుకోండి. మీకు ఏం నష్టం అవుతుంది, మీ ఇట్లా చేయాలనుకుంటున్నాం. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాల్లో మీకు అధికారం ఉందని మీ ఇష్టారాజ్యంగా తీసుకుపోతే మంచి పద్ధతి కాదు. తరిమి కొట్టడం ఖాయం. కడుపు కాలేనోనికి చంపడానికైనా చూడడానికైనా సిద్ధం. దాన్ని మీరు ఆలోచన చేసుకొని దీన్ని మళ్ళీ ఇంజనీర్లు కావచ్చు, ఇంజనీర్లు కూడా ఇది వంకట్ టింకర్ ఉందన్న. ఇది దీంట్లో మీద యాక్సిడెంట్లు ఎన్నైతే వాళ్ళు ఆలోచన చేస్తారా, రేపటి రోజులలో ఇది రోడ్ వేస్తారు, దాన్ని ఇష్టంకరంగా మార్చిరు. దాన్ని ఎన్ని యాక్సిడెంట్లు అయితే ఎన్ని కుటుంబాలు రోడ్లు మళ్ళీ అవి కూడా ఇబ్బంది పాలవుతారు. కావున దయచేసి దీన్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకొని మళ్ళీ పునరాలు వేసుకొని ప్రభుత్వ ల్యాండ్లు అభివృద్ధి చేయండి. కానీ ప్రభుత్వ ల్యాండ్లు ఎక్కడో అక్కడికి వెళ్ళి దీన్ని మళ్ళీ మార్చాలని నేను కోరుతున్నాను తక్షణమే. ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా ఈ మీ పరిస్థితి ₹1 కూలి వేసుకుంటే ఇప్పుడు కూలి వచ్చే టైంలో అన్ని రోడ్ల మీద ఎరుతురు క్లూజర్లు కట్టుకుని దాంట్లో కిరాయిలు అన్నం ఆకలి కొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మీరు అనుమాతం ఏం పట్టించుకోకుండా మేము డబ్బులు ఎక్కువ కట్టిస్తామంటే ఎవరి భూమి అని మీరు డబ్బులు ఎక్కువ కట్టిస్తాం, మీకేం అధికారం ఉంది అంటే మా రైతుల అభిప్రాయం అవసరం లేదా మీకు? అందుకనే ఎమ్మెల్యే గారు మీరు తక్షణం దీన్ని పరిగణలు తీసుకొని దీన్ని వేరే విధంగా మార్చండి. ఒకసారి అందరి అభిప్రాయాలు తీసుకోండి. కాకపోతే తప్పకుండా మీకు అభిప్రాయాలు తీసుకోకుండానే మీకు అలైన్మెంట్ అవన్నీ ఇచ్చేసి దీని రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణం మొత్తం చేపడుతున్నారు. అంటే అభిప్రాయం లేకుంటే మాకు సర్వే నంబర్లు ఇచ్చారు. హెచ్ఎండి కమిషనర్ మేము వెళ్ళాము కమిషనర్ ఆఫీస్ దగ్గరికి. ఇది ఇంకా ఫైనల్ అయిపోతుంది, ఇది ఫైనల్, ఇది ఎవరు చేసినా మార్చలేని వాళ్ళు అంటున్నారు. మాకు కాకపోతే మాకు నోటీస్ రాలేదు. మా పొలం మీదకి వెళ్ళి మాకు సర్వే నెంబర్ ఎవరు రిలీజ్ చేశారు? హెచ్ఎండి కమిషనర్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చింది కదా, హెచ్ఎండి కమిషనర్ ఆఫీస్ గవర్నమెంటే కదా, మరి వాళ్ళే రిలీజ్ చేసి కదా. ఏదో ఫేక్ రిలీజ్ చేశారంటే మేము అంతా పట్టించుకోపోతుండే. గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి మేము ఎదురు తిరుగుతా ఉన్నాం. ఇది పరిస్థితి. అయితే మా ఖానాపూర్ శివాల్లో ఉంది పొలం. చక్క మొత్తం మధ్యలోకి వెళ్ళి 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు మధ్యలోకి వెళ్ళి మొత్తం పోతుంది. నాకు 3 బిడ్డలు, మేము ఎట్లా బతకాలి ఉన్నది పోయినాక. ఇక తీసుకొచ్చిండు. అప్పుడు మేము మళ్ళీ ఎమ్మెల్యే దానికి పోయినాం. పోతే అసలు నాకు తెలియదు అంట. నేను అసెంబ్లీకి పోయినా ఎలా నైట్ 2 అయింది వచ్చే వరకు, నాకేం తెలియదు, నాది కూడా పోతుంది అంట అని అంటుండు. మరి నీది పోతుంది అంటాడు ఒకసారి, మరి దాన్ని మార్పియాలి, మాకెందుకు ఈ అవసరం లేదని మేము చెప్పినాం. చెప్తే అట్లే అంటాడు, పోతాడు సీఎం తాను పోయి వీళ్ళకి నష్టపరిహారం కట్టియాలి, ఇది కట్టియాలి అని చెప్తున్నాడు. నష్టపరిహారం ఏం చేయనిక కట్టిస్తావు, ఎవరికి కట్టిస్తావు? ఇప్పుడు నష్టపరిహారం ఏం తింటాం అయిపోతుంది. రేపు మా పిల్లల ఫ్యూచర్ ఏంది? ఉన్న కాడికి ఇప్పుడు మొత్తం పొలం అంతా పోయినాక మేము ఎక్కడ పోయి బతకాలి? రేపు పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? ఎందుకు ఈ రోడ్డు అవసరమా? ఈ రోడ్డు పచ్చని పొలాలకి వెళ్ళి తీసుకొచ్చి ఎంతమంది మొత్తం రైతులను మొత్తం ఆగం చేస్తున్నాడు. ఆడంగా గుట్టరాల పొడితే పోతే ఇప్పుడు కనీసం 200-300 ఎకరాలు అంతా గుట్టరాలు ఉన్నాయి. గుట్టరాల పొడితే పోతే నష్టం కాకపోవు. ఇప్పుడు తీసుకొచ్చి మొత్తం పట్ట పొలాలకి వెళ్ళి తీసుకొచ్చి ఇంతమంది రైతులను నష్టం చేసి ఎట్లా మేము ఏం చేసి బతకాలి? ఇప్పుడు మాకు వచ్చేది ఏంది? రాజకీయం రాదు, రౌడీ రాదు, చేసుకొని బతికేటోళ్ళం మేము. ఉన్న 2 ఎకరాలు పోయినాక మేము ఏం చేసి బతాం? ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా తిప్పల పెడుతున్నావు. ఈ రేపాసాల కోసం తిప్పలవాడి 15 రోజుల సార్ తిప్పలవాడుకుంటా అదో టెన్షన్ మళ్ళీ ఇదో టెన్షన్ తెచ్చి ముందర పెట్టినాం మాకు. ఎందుకు ఈ RRR అవసరం? పెద్ద వాళ్ళని బతికేనికనా? ఇది ఉన్నది మొత్తం పోయినాక మేమేం చేసి బతకాలి? రోడ్ల పొడి తిరగాలనా? ఎందుకు ఈ రోడ్ ఎందుకు? మాకు అవసరం లేదు. మీ రోడ్ వస్తే మాత్రం మధురాబాద్ తీసుకొని సావడమే మాకు, అంతే, ఏం లేదు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ఏం ఇప్పుడు ప్రజాపాలన మండలాల్లో గ్రామాలు తిరిగాము. ఏదైతే RRRకి సంబంధించినటువంటి ల్యాండ్స్ రైతులు అయిపోతా ఉన్నాయో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేసాం. మీరు కూడా వాళ్ళ ఆవేదన ఏంటనేది క్లియర్గా చూసారు. ఇప్పుడు నేను నిలిచినటువంటి ఈ ప్లేసు పచ్చటి పొలాలు, అంటే రైతన్న కష్టపడి పంట పండించి ప్రజలందరికీ, రాష్ట్రానికి కావచ్చు కేంద్రానికి కావచ్చు, ఒక అన్నాన్ని అందించేటటువంటి ఒక దాత ఎవరైనా ఉన్నారు అంటే అది రైతన్న. అట్లాంటి రైతన్నకు సంబంధించి ఉన్న పలంగా ఉన్నటువంటి 1-2 ఎకరా పొలాలని ప్రభుత్వం తీసేసుకొని ఇక డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ వెనకాల ఉన్నటువంటి రైతుల గోస ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. నష్టపరిహారం అయితే అసలే వద్దంటున్నారు. దాంతోపాటు మాకు ఇక్కడ భూమి కోల్పోతే మా ప్రాణాలు పోతాయి అంటూ కూడా వాళ్ళ ఆవేదనను ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇన్నిసార్లు ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం కూడా ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దాదాపు కొన్ని 100 మంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా భూమి కోల్పోతే మా జీవితాలు ఆగమైపోతాయి, మా పిల్లల భవిష్యత్తులు
ఆగమైపోతాయి, మా పరిస్థితులు దారుణంగా మారుతాయి, మేము అడుక్క తినే పరిస్థితికి వస్తుంది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కనీసం స్పందన లేకుండా ఇవాళ క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. సో ఇప్పటికైనా ఈ రైతుల ఆవేదన అనేది ఒకసారి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు భూమి కోల్పోతున్నటువంటి రైతులందరూ కూడా సన్నా చిన్నకారు రైతులే, వాళ్ళందరూ కూడా ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులే. గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ ని మార్చి కొత్తగా అలైన్మెంట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్ వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. మరి అప్పుడున్నటువంటి అలైన్మెంట్ లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి కారణాలు ఏంటనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వాన్నే ఉంటుంది, అధికారులదే ఉంటుంది. మరి ఇష్టానుసారంగా మేము రోడ్లు వేస్తాము, అభివృద్ధి చేస్తామంటూ వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏందనేది కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉంటది కదా. ఈ రైతుల ఆవేదన మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఒకవైపు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, మేము రైతులందరికీ కూడా మేము మేలు చేస్తా ఉన్నాము, రైతుల ప్రభుత్వం అది అంటూ కూడా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇలాంటి రైతుల గాథలు ప్రభుత్వాలకు ఎందుకు పట్టట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎందుకు పట్టట్లేదు? సో ఖచ్చితంగా ఈ త్రిబుల్ కు సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే రాబోతా ఉందో దానికి సంబంధించిన ప్రాజెక్టు, దీని వెనకాల రైతులు నష్టపోతున్నటువంటి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాదు వరకు ఎక్కడో ఇక్కడ పాలమూరుకు సంబంధించింది, ఎక్కడో కల్వకుర్తికి సంబంధించిన ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి కూడా వాళ్ళు వినతి పత్రాలు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి రైతులని ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం ఇప్పటికైనా ఆదుకోండి, రైతుల కష్టాలు ఏంటో తెలుసుకోండి. ఈ త్రిబుల్ కు సంబంధించినటువంటి ఈ రోడ్లో వెళ్తున్నటువంటి రైతులు ఏమంటా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, నష్టపరిహారం అయితే అస్సలే వద్దని చెప్తా ఉన్నారు. మరి వారికి భూమి ఇస్తారా, లేకపోతే వారికి ఏది ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఒకసారి ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయాలంటూ మిర్రర్ టీవీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, కల్వకుర్తి నుంచి.